సన్ రైజర్స్ హైదరాబాద్ ఎఫెక్ట్కు ఐపీఎల్లో రూల్స్ చేంజ్ చేసే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఆర్సీబీ 11,263 స్కోర్ రికార్డును ఈ సీజన్లో సన్ రైజర్స్ ఏకంగా 3 సార్లు బ్రేక్ చేసింది. అయితే భారీ స్కోర్ నమోదవడానికి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ రూల్ కూడా ఒక కారణం. ఈ నిబంధనతో బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా ఊహించని స్కోర్లు నమోదవుతున్నాయి. బ్యాటు బంతికి సమానమైన పోటీ ఉండాలనే ఉద్దేశంతో ఒక ఓవర్లో 2 బౌన్సర్లకు అనుమతి ఇచ్చినప్పటికీ అది బౌలర్లకు ఉపశమనం ఇవ్వలేదు. దీంతో రూల్స్లో మార్పులు చేయాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం బౌండరీ దూరాన్ని పెంచాలని సూచించాడు. అయితే బౌలర్లకు అనుకూలంగా నిబంధనలు తీసుకురావాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జట్టులో ఒక్క బౌలర్కు గరిష్టంగా 5 ఓవర్లు, మిగిలిన వాళ్లకు 4 ఓవర్ల పరిమితి అలానే కొనసాగించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి బౌలర్ 4 ఓవర్లు మాత్రమే వేయగలరు. మరో ఓవర్ అదనంగా ఇస్తే స్టార్ బౌలర్లున్న జట్టుకు అదనపు బలం చేకూరుతుంది. ఉదాహరణకు బుమ్రా 5 ఓవర్లు బౌలింగ్ వేస్తే అది ముంబై ఇండియన్స్కు ఎంతో సానుకూలంగా ఖచ్చితంగా మారుతుంది. ప్రతి జట్టులో బ్యాటర్లను కట్టడి చేసే బౌలర్ కనీసం ఒకరుంటారు. ఇన్నింగ్స్ లో పావు వంతు బంతుల్ని వాళ్ళు సంధిస్తే స్కోరును కట్టడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే అది ఫాస్ట్ బౌలర్లపై ఖచ్చితంగా పనిభారం పెంచుతుంది. విరామం లేకుండా ఆడే ఐపీఎల్లో అన్ని ఓవర్లు వేయడం ఫిట్నెస్ సమస్యకు దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.